హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఫ్రీగా దొరికే ప్లగిన్స్, ఎక్స్టెన్షన్స్, మన ప్రాజెక్ట్కి కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్, దానికి కావాల్సిన వీడియో ఫుటేజెస్, ఏదైతే పెయిడ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా వాటిల్లో దొరికే ఫ్రీ సోర్సెస్ అన్నీ నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇంకెందుకు కలిసి ఇవి స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు నేను చూపించబోయే వెబ్సైట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. మీరు ఎక్కడి నుంచి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఎలాగ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతున్నాను. సో అదేంటంటే మిస్టర్ హార్స్. సో నేను క్రోమ్లోకి వెళ్ళి ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది వెబ్సైట్ అనమాట. సో మిస్టర్ హార్స్ అని మీరు సెర్చ్ చేసినా గూగుల్లో వస్తుంది. సో ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ అని క్లిక్ చేసి విండోస్ కావాల్స్తే విండోస్కి, మీకు మ్యాక్ బుక్ ఉంటే మ్యాక్కి. సో నాదైతే విండోస్, నేను విండోస్కి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయింది. సో డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ చేశాక ఈ విధంగా మీకు కనపడుతుంది. సో మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఈ విధంగా కనపడుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఇలా కనపడుతుంది. సో నెక్స్ట్ సో ఈ విధంగా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇలా పాపప్ ఒకటి వస్తుంది మీకు. సో అయితే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి యూజ్ చేసుకోవచ్చు, ప్రీమియర్ ప్రోకి యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేస్తే సరిపోద్ది. ఒక సెట్ ఆఫ్ ఫైల్తో రెండింటికి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది మనకి. సో ఏమైనా అప్డేట్స్ వచ్చినా మీకు చూపిస్తే ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి. సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ క్లిక్ చేస్తే మళ్ళీ అది అప్డేట్ అయిపోతుంది. మళ్ళీ మీరు సెట్ ఆఫ్ ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోగలరు. అప్డేట్స్ అది చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అది ఎలా యూజ్ అవుతుందో. సో ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ విండోలో మీరు చూసినట్లయితే యానిమేషన్ కంపోజర్ 3 అలా 4 కనబడుతున్నాయి కదా. అందులో యానిమేషన్ కంపోజర్ని క్లిక్ చేయగానే మీకు ఈ స్టార్టప్ ప్రీసెట్స్ అనేవి కనబడతాయి. మీరు చూసినట్లయితే ఇవన్నీ మీకు ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. 3D లేయర్స్ కూడా మీకు కనపడతాయి. సో ఇవన్నీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ లేయర్స్. సో మీరు టెక్స్ట్ యానిమేషన్ చేసేటప్పుడు ఇది జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఆ టెక్స్ట్ యానిమేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ లేయర్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. సో దానికి ఏ యానిమేషన్ లేదు కదా. సో ఇప్పుడు దీనికి యానిమేషన్ కావాలనుకోండి, మనం ఇప్పుడు యానిమేషన్ కంపోజర్లోకి మళ్ళీ వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఈ లేయర్ సెలెక్ట్ ఉందని చూసుకొని ఇక్కడ స్టార్టర్ ప్యాక్లో ట్రాన్సిషన్ టెక్స్ట్ లేయర్స్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇది క్లిక్ చేస్తే మీకు స్టార్టింగ్ ఎలాగ వచ్చింది, ఎండింగ్ ఎలాగా వెళ్ళేటట్టు 2 చూపిస్తుంది కదా. సో ఇన్ అవుట్ బోత్. సో నాకు జస్ట్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి కాబట్టి నేను బోత్ పెడుతున్నా. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టీఆర్ ఇన్ అని చెప్పి వచ్చింది కదా. ఇది టీఆర్ అవుట్ అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ వెళ్ళిపోతుంది. సో మీకు ప్లే చేసి చూపిస్తాను అది ఎలా ప్లే అవుతుందో. సో అది క్లోజ్ చేస్తున్నాం. ప్లే చేస్తే చూడండి మీకు ఇది టైప్ చేసినట్టు వచ్చి మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతుంది బ్యాక్కి. సో మీరు వాటిని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా ఈ మార్కర్స్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, నా దగ్గరికి జరుపుకోవచ్చు. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తా. సో ఎక్కడితో అది మొత్తం ప్లే అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకి ఆఫ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ దాకా. సో మీకు ఇక్కడే ఆఫ్ అయిపోవాలంటే మీరు దీన్ని ఎక్కడితో డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దాకా డ్రాగ్ చేస్తే ఎక్కడితో ఆఫ్ అయిపోతుంది ఫాస్ట్గా. చూసినట్లయితే ఈ విధంగా అయిపోతుంది. అదే మీరు ఇక్కడ దాకా ఉంచుకుంటే ఈ లేయర్ని ఇది స్లోగా ఫేడ్ అవుట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు యానిమేషన్ కంపోజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్కే కాకుండా ఇమేజ్కి కూడా మీరు ఈ యానిమేషన్ కంపోజర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక 2D లేయర్ అంటే ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు. PNG ఇమేజ్ కానీ JPEG కానీ ఏ ఇమేజ్ అని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు పెట్టే PNG ఇలాగా పాపప్ అవ్వడం, ఇలా కింద నుంచి పైకి రావడం, సో ఈ టైప్ యానిమేషన్స్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు 1 క్లిక్తో. సో మీకు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ టైప్ ఎఫెక్ట్స్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ట్రాన్సిషన్స్ కూడా ఉంటాయి టెక్స్ట్ లేయర్స్కి. సో ఇక్కడ ఇంకా ఓవర్లేస్ కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ ఉంటాయి కూడా.
సోషల్ మీడియాకి మనం కింద పెట్టుకునే సబ్స్క్రైబ్ బటన్స్ కానీ లైక్ బటన్స్ కానీ అవి కూడా ఇక్కడ ఉంటాయి, ఇది యూస్ చేసుకోవచ్చు. ఏవైనా టెక్స్ట్ బాక్సెస్ కూడా ఉంటాయి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ టెక్స్టే కాకుండా దాని వెనకాల ఫిల్ టైప్లో వస్తుంది ఇది. సో ట్రాన్సిషన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ. సో ఇవన్నీ మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న సౌండ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ మనం డోర్ వేసినట్టు కానీ, బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు బూమ్ అని సౌండ్ కానీ, ఇవన్నీ ఇక్కడ మీకు క్లిక్ సౌండ్ కానీ, డ్రోన్ సౌండ్ కానీ, స్లైడ్ సౌండ్ కానీ, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ, ఇవన్నీ ఎఫెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు అన్నీ యూస్ చేసుకో ఈ టైప్లో ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెబ్సైట్ ఏంటో చూద్దాం. ఇది మిస్టర్ హార్స్. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి మోషన్ ప్రో. సో ఇది మనం ఎలాగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు గెట్ ప్లగ్ఇన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మాన్యువల్ ఇన్స్టాలేషన్ అని ఉంది కదా, అక్కడ కూడా క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మీకు మాన్యువల్ ఇన్స్టాలేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు విండోస్ మ్యాక్ అనేది చూపిస్తుంది. చూసుకోండి ఒకసారి ఎక్కడ పేస్ట్ చేయాలనేది. ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ ఒక డౌన్లోడ్ ఫైల్ ఇది, కాకపోతే ఇక్కడ విండోస్లో అక్కడ పేస్ట్ చేయాలి, మ్యాక్లో ఎక్కడ పేస్ట్ చేయాలి అనేది పాత్ ఇస్తుంది మీకు. సో ఇక్కడ డౌన్లోడ్ జిప్ క్లిక్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మోషన్ ప్రో జిప్ ఫైల్ వచ్చింది. సో మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఎక్స్ట్రాక్షన్ ఉంది కాబట్టి నేను విండ్రార్తో యూస్ చేస్తున్నాను. మీకు 7 జిప్ ఉన్నా కూడా మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో నేను విండ్రార్ది యూస్ చేస్తున్నాను ఎక్స్ట్రాక్షన్ కోసం. సో ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ. సో మీరు ఇందాక చూసినట్లే ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ కామన్ ఫైల్స్లోకి వెళ్ళి అడాబీ సిఈపీ ఎక్స్టెన్షన్స్తో అక్కడ పేస్ట్ చేయాలి మనం. సో మీరు ఫోల్డర్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్, కామన్ ఫైల్స్, అడాబ్ సిఈపీ ఎక్స్టెన్షన్స్, సో ఇక్కడ పేస్ట్ చేయాలి. సో నేను ఆల్రెడీ మోషన్ ప్రో అనేది పేస్ట్ చేసే ఉంది నాకు. సో నేను మళ్ళీ పేస్ట్ చేయట్లేదు. సో మీరు జస్ట్ పేస్ట్ చేసేయండి సరిపోతుంది. సో మీరు పేస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సో నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఎలా పంపుతాం. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి వచ్చిన తర్వాత సో అక్కడ విండోస్లో మీకు ఎక్స్టెన్షన్స్లో మోషన్ ప్రో కనబడుతుంది కదా, సో అది క్లిక్ చేయండి. సో ఈ విధంగా నాకు కనిపిస్తుంది మోషన్ ప్రో, కానీ మీకు ఇలా కనపడుతుంది. సో మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుంటారు కాబట్టి మీకు ఈ విధంగా కనపడుతుంది. ఈ విధంగా ఈ ఎంబీఆర్ ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోండి, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోండి అని కనపడుతుంది. సో ఎవరైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారో వాళ్ళకి ఈ విధంగా కనపడుతుంది. సో మనం ఈ ఎంబీఆర్ ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇవి నేను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. సో మళ్ళీ మీరు మోషన్ ప్రో వెబ్సైట్లోకి వచ్చేసి సో 2 సార్లు బ్యాక్ వెళ్ళండి. సో 2 సార్లు బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్రీ ప్రీసెట్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే మీకు అన్నీ ఫ్రీగా ఉండేవి చూపిస్తుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ $0, $0, $0, $0 అన్నీ 0 ఉన్నవే చూపిస్తుంది. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్ యాప్స్ అని ఉంది, అంటే మీకు అన్ని ఫిల్టర్ లేకుండా ఇచ్చేసింది. మీరు చూస్తే ఇక్కడ ప్రీమియర్ ప్రో ఉంది, ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంది, ఇక్కడ ప్రీమియర్ ప్రో ఉంది, మళ్ళీ ఇక్కడ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో. లేదు నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఒకటే యూస్ చేస్తాను, లేదు నేను ప్రీమియర్ ప్రో ఒకటే యూస్ చేస్తాను అనే వాళ్ళకి మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఓన్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ప్రీమియర్ ప్రో వస్తుంది. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇలా క్లిక్ చేసుకోండి. లేదు నాకు అన్ని ఐడియా ఉన్నాయి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో మీద అంటే మీరు ఆల్ యాప్స్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇందాక మిస్టర్ హార్స్కి డౌన్లోడ్ చేసినట్టు ఒక్క సింగిల్ సెటప్ ఫైల్తో మీరు దీన్ని యూజ్ చేసుకోలేరు. ప్రీమియర్ ప్రోకి సపరేట్గా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సపరేట్గా ఎంబీఆర్ ఫైల్స్ ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసిన మోషన్ ప్రో ఫైల్ మాత్రం సరిపోతుంది బోత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి, ప్రీమియర్ ప్రోకి. కానీ ఎంబీఆర్ ప్యాకేజ్ ఫైల్స్ మాత్రం సపరేట్గా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ప్యాకేజెస్ని. సో నేను ఆల్రెడీ ఒక 2 ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇవన్నీ మనకు చాలా యూజ్ అవుతాయి. మన ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనం ఈ ట్రాన్స్లేషన్స్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఈ ఎస్ఎఫ్ఎక్స్ ప్యాక్ అయితే చాలా యూజ్ అవుతుంది. ట్రాన్స్లేషన్స్ కానీ ఇలా ఫ్రీ మోషన్ ప్రో ప్రీసెట్స్ అన్నీ మనకి యూజ్ అవుతాయి. సో మీరు చూసుకోండి, మీరు మోషన్ డిజైన్ చేస్తే ఇక్కడ మోషన్ డిజైన్ కావాల్సినవి కూడా ఉన్నాయి. ఇవి కావాల్సినవి మీరు ఏవైతే యూజ్ అవుతాయో అవి మీరు చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎలా డౌన్లోడ్ చేయాలంటే మీరు జస్ట్ ఇక్కడ క్విక్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు
చూపిస్తుంది. మీరు ఏమైనా డొనేట్ చేయాలంటే డొనేట్ చేయొచ్చు, లేదు పర్సనల్ యూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జస్ట్ ఈ బాక్స్ని క్లిక్ చేయండి సరిపోతుంది. ఇదంటే కమర్షియల్ యూజ్ ఇది. ఓకే, మీరు ప్రస్తుతానికి పర్సనల్ యూస్ చేస్తున్నారు కాబట్టి సరిపోతుంది మీకు. కమర్షియల్ యూజ్ అంటే కంపెనీస్ కానీ ఎవరైనా క్లయింట్స్ ప్రాజెక్ట్ చేసేవాళ్ళు కానీ యూజ్ చేసుకోవాలి. మనం పర్సనల్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి పర్సనల్ యూజ్ క్లిక్ చేసుకొని యాడ్ టు కార్ట్ క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ జస్ట్ 0 అని టైప్ చేస్తే సరిపోద్ది. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ అని క్లిక్ చేయండి. సో గెట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ప్యాకేజ్ అనేది చూపిస్తుంది. యువర్ పర్చేజెస్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మీ మెయిల్కి ఒక రిసిప్ట్ అనేది పంపిస్తుంది. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ మోషన్ ప్రో సౌండ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ మెగా అని క్లిక్ చేస్తే మీకు మెగా నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు చూసినట్లయితే ఇక్కడ 664 MB ఉంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇనిషియలైజింగ్ అవుతుంది. సో ఇది మెల్లగా డౌన్లోడ్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది, 600 MB కాబట్టి. సో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఫోల్డర్కి వెళ్ళి చూస్తే ఈ విధంగా వస్తుంది MBR ఫైల్. సో మీరు ఆక్టోబస్లోకి వెళ్ళి మీరు ఇక్కడ సెలెక్ట్ ప్యాకేజ్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ ఉన్న ఫైల్ మీరు క్లిక్ చేసి సో ఈ విధంగా ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది అది. సో మీకు ఏమైనా కీ అడిగితే సో మీకు ఇలా మెయిల్కి లైసెన్స్ కీ అనేది వస్తుంది. సో మీరు ఇది కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నన్ను కీ ఏం అడగలేదు, నేను ఆన్లైన్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి. సో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతుంది, ప్రతి ప్యాకేజ్కి ఒక కీ ఇస్తుంది అది. సో మీకు అది మెయిల్కి పంపిస్తుంది. ఆ కీని మీరు ఇక్కడ కాపీ చేసుకొని మీరు ఇది అడిగినప్పుడు పేస్ట్ చేసేయచ్చు. సో మోషన్ ప్రో నేను సౌండ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి మీరు అడుగుతుంది, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసావు కాబట్టి మీరు రీప్లేస్ చేసుకుంటారా లేకపోతే క్యాన్సిల్ చేసుకుంటారని అడుగుతుంది. క్యాన్సిల్ చేస్తున్నా. సో జస్ట్ అది యాడ్ అయిపోతుంది ఈ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత. సో మీకు ఇది ఇక్కడ కనబడుతుంది. సో మీరు చూసినట్లయితే సో జస్ట్ మీరు అప్లై క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా వచ్చేస్తుంది మీకు సౌండ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ప్లే అవుతుంది. సో ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ప్లే చేస్తూ సౌండ్ ఎఫెక్ట్ ప్లే అవుతుంది చూసారా, అలా క్లిక్ చేస్తే మీకు ఆ ఆడియో ఫైల్ది వాల్యూమ్ కనబడుతుంది, వేవ్ ఫామ్ అనేది కూడా కనబడుతుంది మీకు డబుల్ క్లిక్ చేస్తే అన్నీ. సో ఇది మీకు సౌండ్ ఎఫెక్ట్. సో మీరు ఎక్కడెక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకోకుండా ఇక్కడ నుంచి మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఈ మోషన్ ప్రో నుంచి. సో మీకు సౌండ్ ఎఫెక్ట్సే కాదు చాలా ఉన్నాయి కదా వెబ్సైట్లో, అవి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సీమెస్ ట్రాన్సిషన్స్, ఫ్రీ లైట్ ట్రాన్సిషన్స్ అన్నీ ఉన్నాయి కదా. నేను అది ఈ 3 డౌన్లోడ్ చేసుకొని నేను ఆ ప్యాకేజ్లోకి ఇన్స్టాల్ చేసుకున్నాను. చాలా ఉంటాయి, నేను 3 ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే కాదు ప్రీమియర్ ప్రోలో కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ విండోలోకి వెళ్తే ఇక్కడ ఎక్స్టెన్షన్లో మీరు చూసినట్లయితే మోషన్ ప్రో ఉంచుకోండి, మోషన్ ప్రో. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మోషన్ ప్రో చూస్తే సేమ్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. సో మీరు ఇక్కడి నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో ఇందాక మీరు చూసినట్లు ఇక్కడ ప్రీమియర్ కంపోజర్ ఉంచుకోండి ఇక్కడ. సో ఇదేంటంటే మిస్టర్ హార్స్, మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో బయట వచ్చేసింది యానిమేషన్ కంపోజర్ అని, ఇక్కడ ప్రీమియం కంపోజర్ ఉంచుకోండి. సో ఈ ప్రీమియర్ కంపోజర్ అనేది మనకి సేమ్ మిస్టర్ హార్సే. సో మీకు అక్కడ బయట యానిమేషన్ కంపోజర్ అని ఉంది, ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో లోపల ఉంది ప్రీమియర్ ప్రోలో. సో మీకు సేమ్ ఇవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి, సేమ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చూసినట్టే. సో మీరు ఎక్కడి నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు వాటిని. సో ఇవి. సో ఇప్పుడు మన నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి ఏఐ జ్యూస్ అనమాట. సో ఇది ఏఐ జ్యూస్ అనమాట. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ అని కనపడుతుంది కదా, సో ఇక్కడ డౌన్లోడ్ ఫర్ మ్యాక్ అని, డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది. సో మీరు విండోస్ అయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీరు చూసినట్లయితే ఇది డౌన్లోడ్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ అని చెప్తుంది ఫ్రీ ప్లగ్ఇన్. సో ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఏంటంటే మీరు అకౌంట్లో లాగిన్ అవుతుంది, మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది, లేకపోతే అది ఈమెయిల్తో లాగిన్ అవ్వండి అని చెప్తుంది. సో ఈ ప్యాకేజ్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది, ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాలర్, ఇది ఏఐ జ్యూస్కి. సో ఇప్పుడు మనం ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ జిప్ ఫైల్ లాగా వచ్చింది కదా, సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం.
సో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాలర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది అది. సో నేను ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఒకసారి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు పాపప్ వస్తుంది. యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. సో మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి ఉంటే బ్యాక్గ్రౌండ్లో దాన్ని క్లోజ్ చేసుకోండి. సో ఇది క్లోజ్ చేయమని చెప్తుంది. ఇన్స్టాల్ అవ్వాలంటే క్లోజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఓకే క్లిక్ చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు యాక్సెప్టెన్స్ ఇన్స్టాల్ కొరకు సో ఇది ప్రీమియర్ ప్రో కూడా క్లోజ్ చేయమంటుంది. సో ప్రీమియర్ ప్రో కూడా క్లోజ్ చేసుకోండి. సో ఇది బోత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి ప్రీమియర్ ప్రోకి యూజ్ అవుతుంది. సో మీరు రెండు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ప్లే అవుతుంటే అది క్లోజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇది పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. సో మీరు చూసినట్లయితే ఇన్స్టాల్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నాను. సో చూద్దాం మళ్ళీ అది ఓవర్ రైట్ చేస్తుందో ఇన్స్టాల్ చేసింది ఉందని చెప్తుందో చూద్దాం. సో ఓవర్ రైట్ చేసేసినట్టు ఉంది. సో నన్ను అడగలేదు ఆల్రెడీ ఉందా అని చెప్పి. సో ఇక్కడ ఫినిష్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ న్యూ కంపోజిషన్ క్లిక్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను విండోలో ఎక్స్టెన్షన్స్లో మీరు చూసినట్లయితే ఏఐ జ్యూస్ టూల్ బార్ అని చూడండి. సో ఇక్కడ నేను ఏఐ జ్యూస్ ప్యాక్ మేనేజర్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రీ ఉన్నది మనది, స్టోర్ ఉన్నది కొంచెం పెయిడ్ అనుకుంటా. మనం ఫ్రీకి యూజ్ చేసుకున్నాం. సో నేను ఆల్రెడీ ఒక 2-3 ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ స్టార్టర్ ప్యాకర్ అని చెప్పి సౌండ్ ఎఫెక్ట్స్ ఫ్రీ, స్టార్టర్ ప్యాకర్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. సో మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనపడేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ఇలా డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది మీకు. సో మీరు డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది, డౌన్లోడ్ అయిపోద్ది. సో నేను దీనికి ఫ్రీ లెన్స్ టెక్స్చర్స్ అని ఉంది కదా. సో మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మనకు కావాల్సిన స్టార్టర్ ప్యాక్ అనేది ఆల్రెడీ ఉందని నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఇవన్నీ స్టార్టర్ ప్యాక్స్ విఎఫ్ఎక్స్కి. సో ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇలాగ డౌన్లోడ్ సింబల్స్ ఉన్నవి ఇప్పుడు చూడండి. డౌన్లోడ్ సింబల్స్ ఉన్నవి మాత్రం అవి డౌన్లోడ్ అవుతాయి. సో ఇది డౌన్లోడ్ సింబల్ ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. సో మీరు చూస్తే ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. సో మీరు చూస్తే డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. సో మీకు ఇలా చూపిస్తుంది మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ అయినట్టు పైన ట్యాబ్స్ కింద. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది కదా. సో నేను మీకు అందులో ఎఫెక్ట్ అలా యూస్ చేయాలో మీకు చూపిస్తున్నాను. సో మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోద్ది. కాబట్టి డబుల్ క్లిక్ చేయండి. సో మీకు ఇది చూస్తుంది. సో మీకు చూపిస్తుంది 7 MB ఉంది. సో మీరు డబుల్ క్లిక్ చేయగానే అది మీకు టైమ్లైన్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ ఎఫెక్ట్స్ అనేవి. సో ఇది 1 సెకండ్ ఉంది. సో మీరు చూసినట్లయితే ఇలా చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఐకాన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది ఈ ఐకాన్స్ ప్యాక్ మొత్తం. సో స్టార్టర్ ప్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ చూపిస్తుంది ఎంత అయింది అనేది డౌన్లోడ్. సో అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో మీకు అది టైమ్లైన్లోకి వచ్చేస్తుంది. సో ఇలా చాలా ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి మీరు చూసినట్లయితే. సో మీరు ఇవన్నీ డబుల్ క్లిక్ చేసుకొని టైమ్లైన్లోకి డ్రాగ్ చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెబ్సైట్ చూపిస్తాను. సో వీడియో కోపైలట్ నుంచి సబర్. సో సబర్ అనే ప్లగ్ఇన్ని వీడియో కోపైలట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. సో మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్, డౌన్లోడ్ ఫర్ యాప్ అని ఉంది. సో మీరు విండోస్కి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫోల్డర్లోకి వెళ్ళి చూస్తే ఈ విధంగా జిప్ ఫైల్ ఉంటుంది. సో మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో ఇది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత జస్ట్ ఇలాగ ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ అయ్యింది. సో ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం నెక్స్ట్. సో ఇక్కడ అగ్రీ చేస్తే మనకి ఏ వర్షన్ యూస్ చేస్తున్నాం అని అడుగుతుంది. సో ఇన్స్టాల్ క్లిక్ చేస్తే అయిపోద్ది, ఫినిష్. సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి చూపిస్తాను. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఆల్రెడీ నేను ఒక సాలిడ్ తీసుకున్నాను, ఎందుకంటే సాలిడ్ మీద వస్తుంది. సో సాలిడ్ తీసుకున్నాం. సో ఇప్పుడు నేను ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ఇక్కడ సేబర్ అని టైప్ చేయొచ్చు. చూస్తే మీరు వీడియో కోపైలట్లో సేబర్ అని వచ్చేస్తుంది. సో అలా కాకుండా మీరు ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేస్తారు.
ఇది ఎఫెక్ట్స్ కన్సోల్ అనమాట. ఇది కూడా వీడియో కోపైలట్ వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. సో నేను ప్రీవియస్ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను నేను, అది చూడండి మరి. ఆ వీడియో ఏంటంటే మనం ఎక్కువ యూజ్ చేసే షార్ట్ కట్స్ కానీ ట్రిక్స్ కానీ నేను చెప్పాను, అవి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో యూజ్ చేసేవి. సో ఆ వీడియోలో నేను ఇది చెప్పాను. సో మీకు మళ్ళీ చూపిస్తాను ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో మీరు సేబర్ అని టైప్ చేస్తే మీరు ఇక్కడ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళి టైప్ చేసుకొని ఎత్తుక్కొని కంట్రోల్ స్పేస్ పర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ కన్సోల్ వస్తుంది. సో ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ ఎంటర్ పడితే సరిపోద్ది మనం. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది. సో మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో మీరు చూసినట్లయితే ఈ విధంగా మనం చేంజెస్ చేసుకోవచ్చు. సేబర్ ఎఫెక్ట్ యూజ్ చేసుకోండి ప్లగ్ఇన్. సో ఈ విధంగా మీరు ఈ షేప్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు కస్టమైజ్డ్ షేప్ కావాలంటే మీరు దీన్ని మాస్కింగ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అది సపరేట్ ట్యూటోరియల్గా నేను చేస్తాను తర్వాత. సో ఇప్పుడు మీరు ఎఫెక్ట్స్ కన్సోల్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో మళ్ళీ మీరు ఇందులోకి వెళ్ళు. సో ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ కన్సోల్ అని టైప్ చేయండి. సో ఈ విధంగా మీకు వచ్చేస్తుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎఫెక్ట్స్ కన్సోల్ అనేది. సో ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సో ఇది ట్యూటోరియల్ అనమాట. మీకు ఐడియా లేకపోతే ఒకసారి చూడండి. సో మీరు ఇక్కడికి వచ్చేసరికి మీరు చూసినట్లయితే డౌన్లోడ్ ఎఫెక్ట్స్ కన్సోల్ ఫర్ విండోస్, డౌన్లోడ్ ఎఫెక్ట్స్ కన్సోల్ ఫర్ మ్యాక్ అని ఉంది. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ ఎఫెక్ట్స్ కన్సోల్ ఫర్ విండోస్ అని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది. సో మీరు మళ్ళీ ఫోల్డర్లోకి వెళ్ళి చూస్తే ఎఫెక్ట్స్ కన్సోల్ అనేది వచ్చేసింది. సో మీరు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్. సో సేమ్ మీరు సేబర్ ఇన్స్టాల్ చేసినట్టే. సో ఇది జస్ట్ ఇన్స్టాల్ అదే. సో మీరు డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ ఐ అగ్రీ. సో ఇందాకలాగే వర్షన్ అడుగుతుంది. సో ఇన్స్టాల్ ఆల్రెడీ ఉంది కాబట్టి నా దగ్గర నేను క్లిక్ చేస్తున్నాను. సో ఫినిష్. సో మీరు ఈ విధంగా మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ప్రొడక్షన్ క్రియేట్ వల్ల విఎఫ్ఎక్స్ స్టార్టర్ ప్యాక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. సో మీరు మోషన్ రోలో చూసినట్లే ఇది విఎఫ్ఎక్స్ ప్యాక్ ఉంటుంది. కాకపోతే ఇది అఫీషియల్గా మన మోస్ట్ విఎఫ్ఎక్స్ ఎడిటర్స్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ అఫీషియల్ వాళ్ళు యూజ్ చేసే వెబ్సైట్స్ ఇవి. సో ఇది పెయిడ్ ఉంటాయి చాలా వరకు. సో వీళ్ళు మనకి అన్ని ఒక విఎఫ్ఎక్స్ స్టార్టర్ ప్యాక్లో మనకి ఇస్తున్నారు ఫ్రీగా. సో మీరు దీన్ని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో మీకు చూపిస్తుంది రిజిస్టర్స్ అండ్ ఫ్రీ అకౌంట్ అండ్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అది డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇది ఎక్స్టెన్షన్ కాదు, ఇది మనం మళ్ళీ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ప్రీమియర్ ప్రోలోకి అవన్నీ డౌన్లోడ్ చేసుకొని అలాగే మొక్కల్లా. సో మీకు ఎక్స్టర్నల్గానే డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది 2.7 GB ఉంది, కొంచెం టైం పడుతుంది. సో మీకు డౌన్లోడ్ అయిన తర్వాత చూపిస్తాను అలా వాడాలన్నది. సో డౌన్లోడ్ అయిపోయింది. సో మీరు ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఫ్రీ విఎఫ్ఎక్స్ స్టార్టర్ ప్యాక్ అని ఉంది కదా. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో మీకు అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది అలా ఉన్న ఫుటేజ్ మొత్తం. సో ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు చూపిస్తుంది, సపరేషన్ చూపిస్తుంది ఫోల్డర్స్లో. ఏ ఫోల్డర్స్లో ఏ ఉన్నాయో చూపిస్తుంది. సో ఇది మ్యాజికల్ వేపర్స్, మోషన్ గ్రాఫిక్స్, సైఫై, సూపర్ హీరో, యాక్షన్. సో ఈ విధంగా మీకు చూపిస్తుంది ఫోల్డర్స్ అనేవి సపరేట్ చేసి. సో ఓపెన్ చేస్తే మీకు ఈ టైప్లో వీడియోస్ ఉంటాయి. సో మీరు దాన్ని ఆఫ్టర్వర్స్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తే అలాగా యూజ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు నేను న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కనిపించే ఫోటోస్లో నుంచి ఏదో ఒక వీడియో ఫైల్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో మీరు దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం మీకు. సో మీకు ఈ విధంగా మీకు అది కనబడుతుంది. సో ఇది వెబ్ అనమాట, సూపర్ హీరోది. సో నేను ప్లే చేస్తున్నాను. సో ప్లే చేస్తున్నాను ఇది. సో ఈ విధంగా మీకు ఆ వెబ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినట్టు ఈ వీడియో ఫైల్లో ఉంది. సో ఇది మనకి ఎంఓవి ఫార్మేట్ వస్తుంది, అంత బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే ఫార్మేట్ ఇది. ఓన్లీ మనకి ఎఫెక్ట్ మాత్రమే వస్తుంది, ఏదైతే వీడియోలో ఉన్నది మాత్రమే.
సో మీరు దాన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీ ఫుటేజ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో, మీ ఇమేజ్ కానీ మీ ఫుటేజ్ కానీ ఏదైనా యూజ్ చేస్తున్నారో దాని మీద ప్లేస్ చేస్తే సరిపోతుంది. మీరేం దాన్ని ఓవర్లో కానీ ఇలా మూడ్స్లో ఏం పెట్టక్కర్లేదు. జస్ట్ ఇది ఎంఓవి ఫార్మాట్ కాబట్టి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్తో వస్తుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉందా లేదా అనేది. చూడండి అది బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఉంది. సో డైరెక్ట్ వచ్చేస్తుంది. సో దీనికి మీరు ఏ ఎఫెక్ట్స్ యూస్ చేయగల జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకుంటే సరిపోద్ది. సో మీకు కావాల్సిన ఈ ఫుటేజెస్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. సో ఈ విధంగా మనం ఈ ఎక్స్టెన్షన్స్తో ఈ ఫుటేజెస్తో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వర్క్ఫ్లోని ఈజీగా స్పీడప్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఆ మిష్ హౌస్లో టెక్స్ట్ కానీ ఫుటేజ్ కానీ యానిమేట్ చేసుకొని మన వర్క్ఫ్లోని ఈజీగా స్పీడప్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ లింక్స్ అని మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, ఈ ట్యూటోరియల్ ఎలా అనిపించింది ప్లీజ్ డూ కామెంట్. ఇంకేమైనా నేను మర్చిపోయిన వెబ్సైట్స్ కానీ రిసోర్సెస్ ఉన్నవి అవి కూడా కామెంట్ చేయండి. వీటి గురించి తెలియని, ఈ ఎక్స్టెన్షన్స్ గురించి తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. ఏమైనా టిప్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా వచ్చి డిఎం చేయండి. ఇంకా ఇలాంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా సుకేష్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.